హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా పచ్చి రొయ్యలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా సాల్ట్, పసుపు వేసుకొని చక్కగా వాష్ చేసుకోవాలండి. ఒక 5 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక గిన్నెలో ఈ రొయ్యలు మొత్తం యాడ్ చేసుకోవాలండి. వీటిని చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి, ఆల్రెడీ రొయ్యల్లో వాటర్ వస్తుంది. మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, మూత తీసి చూస్తే వాటర్ అంతా పైకి వచ్చింది. చూడండి, ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలండి చక్కగా. ఇప్పుడు మూత పెట్టి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకున్నాం. చూడండి, ఉడికిపోయినాయి. ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పసుపు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అంటే చక్కగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయినాక టమోటా 1 పెద్ద సైజు తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనము ఉడికించేటప్పుడు యాడ్ చేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఇందులో కారం కూడా 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇదంతా ఫ్రై అయినాక మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ కలిసే విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. పది నిమిషాలు ఫ్రై చేసుకోండి బాగా. ఆ తర్వాత చూడండి, చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చక్కగా వేడివేడిగా రొయ్యల ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒట్టివే తినేస్తారండి, అంత టేస్ట్గా ఉంటుంది రొయ్యల ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.